ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గత బుధవారం నుండి 18వ తారీఖు భస్మ బుధవారం నుండి ఫిబ్రవరి 18వ తారీఖు బుధవారం నుండి భస్మ బుధవారం తోటి ఈ శ్రమల కాలంలో ధ్యానములు మొదలైనాయి. యేసు ప్రభు వారు మరి ఈ లోకంలోనికి వచ్చి సమస్త మానవాళి రక్షణార్థం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారమే ఈ లోకంలోనికి రావటం జరిగింది. మరి ఆయన భూమి మీద బ్రతికినటువంటి సంవత్సరాలన్నీ 33.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన శిలువ యాగము లేకపోతే శిలువలో మరణించటం ద్వారా సమస్త మానవాళి పాప విమోచనార్థము మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయని యెషయా గ్రంథంలో తెలియజేసిన విధముగా మరి ఆయన మనందరి పాపముల కొరకు ఆదాము హవ్వల అవిధేయత ద్వారా ఏ విధముగా మరి పాపము భూమిలోనికి మరణము భూమి మీదకి తేబడిందో అదే విధముగా మరి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మొదటి ఆదాము ద్వారా పాపము మరి భూమి మీదకి తేబడితే మరణము భూమి మీదకి తేబడితే మనుషులకి మరణము ప్రాప్తమైతే దానిని కొట్టివేయడానికి ఆ శాపము పాపము అంతటిని కొట్టివేయడానికి మరి కడపటి ఆదాముగా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. మరి ఈ శిలువ శ్రమల ధ్యానాలను అందరూ కొంతమంది ఇష్టపడకపోవచ్చు, కానీ ధ్యానించేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇట్టి ధ్యానాలు ఈరోజు మనం మొదలుపెట్టినవి కాదు. యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుండి కూడా మరి 2-3 శతాబ్దాల నుండి మరి ప్రారంభించబడి ఈనాటి వరకు కూడా అవి కొనసాగుతున్నట్లుగా మనము చూస్తామన్నమాట. మరి అట్టి శిలువ శ్రమల ధ్యానాలను మనం కూడా మరి ధ్యానించుకోవాలని నేను ఆశపడుతున్నాను. అందుని బట్టి దీన్ని ప్రారంభించటం శిలువ శ్రమల ధ్యానాలను మొదలుపెట్టడం జరుగుతుంది. మరి ఈ రోజున యేసు ప్రభు యొక్క 40 దినాలు మనం ధ్యానించవలసినటువంటి వారంగా ఉన్నాం కనుక మరి మొదటి నుండి ఆయన యొక్క ఆగమనము ఆయన శ్రమల కొరకు ఏ విధంగా భూమి మీదకి రావడం జరిగిందో దాని దగ్గర నుండి మనము మొదలుపెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధ్యానాన్ని మనం చదువుకుంటూ నేర్చుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ దినము దేవుని గురించినటువంటి యేసు ప్రభుని గురించినటువంటి మరి శిలువ శ్రమల ధ్యానాలు మొదలుపెట్టుకుంటాం జరుగుతుంది. మరి యేసు ప్రభు జన్మించినప్పుడే ఆయన భుజముల మీద సమస్త రాజ్యభారము ఉంటుంది అని చెప్పేసి మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము చివరి భాగాల్లో చెప్పటం జరిగింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము చివరి మాటలో లేకపోతే మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విషయం మనము వివరంగా చదువుకొనగలుగుతాము. యూదయ దేశపు బెత్లెహేములోనే ఆయన జన్మిస్తాడని చెప్పింది. ఎందుకంటే యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని చెప్పేసి మనము చదువుకుంటాము. మరి మీకా గ్రంథం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మీకా గ్రంథములో 5వ అధ్యాయంలో మరి ఈ మాటలు కూడా ఇవే మాటలు మనము చదువుకుంటాం. మీకా, యూదా దేశపు బెత్లెహేమ, నువ్వు ఏమాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలేటువంటి రాజు నీలో నుంచి వస్తాడు అని చెప్పేసి మీకా కూడా పేర్కొన్నట్లుగా మరి మీకా ప్రవక్త ద్వారా కూడా చెప్పబడినట్లుగా అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 3వ అధ్యాయం మనం గనక 1వ అధ్యాయం మనం గనక చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగింది. ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉన్నట్లుగా మనము తెలుసుకోగలుగుతున్నాం. మరి ఆది యందే ఆయన ప్రణాళికకు, ఆయన భూమిని సృజించినప్పుడే ఈ ప్రణాళిక వేయబడింది. కనుక యోహాను మాత్రమే దీనిని పేర్కొనడం జరిగింది. మిగతా సువార్తలన్నీ యేసు ప్రభు యొక్క జననముతో ప్రారంభించబడుతున్నాయి. మరి మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క జననంతోటి ఈ సువార్తను ప్రారంభిస్తే, యోహాను మాత్రం యేసు ప్రభు ఆది యందు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం ప్రస్తావించడం జరిగింది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అనేటువంటి మాటలతోటి తన యొక్క యోహాను పత్రికను వ్రాయడం మరి జరుగుతుందన్నమాట. అటు రీతిగానే మరి ప్రతి సువార్తలో ప్రారంభం నుండి కూడా మరి యేసు ప్రభు పుట్టిన దగ్గర నుండి కూడా ఆయనను ఏ విధంగా మరి సంహరించాలి, ఆయన ఏ విధంగా లేకుండా చెయ్యాలి అనేటువంటి ప్రణాళికలతోటి, ఆలోచనలతోటి మరి ఆయన వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీరు దేవుని మీద నిందలు, ఏ రకంగా ఆయన్ని వెంటాడాలి, ఏ రకంగా ఆయన్ని మరి శిక్షించడానికి సరైనటువంటి కారణము వెతకాలి అని చెప్పేసి మరి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వారిలో వారు కూడా ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఉన్నారు. ప్రతి విషయంలో ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎక్కడ దొరుకుతాడా అని ఆయన వెంబడిస్తూ వస్తున్నారు. మరి ఈ దినము మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయంలో మరి ఆయన బాప్తిస్మం పొంది తండ్రి చేత ఏర్పాటు చేయబడినటువంటి సువార్తను ప్రారంభించడానికి యోహాను ద్వారా మరి బాప్తిస్మం పొందినట్లుగా, అటు రీతిగానే మరి 40 దినములు ఆయన ఉపవాసం ఉండి మరి తన సువార్తను ప్రారంభించినట్లుగా, మరి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన వద్దకు వచ్చి మరి ఆయన 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు యేసు ప్రభు వారు తన సువార్తను ప్రారంభించడానికి, బాప్తిస్మం పొందిన తరువాత తన సువార్తను ప్రారంభించడానికి యేసు ప్రభువే ప్రారంభించడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా, మరి దాని తర్వాత వెంటనే సాతాను చేత శోధించబడాలని మరి అరణ్యమునకు కొనుపోబడినట్లుగా మనము చూస్తాము. అరణ్యంలో ముమ్మారు సాతాను చేత శోధించబడినట్లుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే మరి 40 దినాలు ఉపవాసం ఉంటే మనుషులకి ఎవరికైనా సహజంగానే మరి ఆకలి అవుతుంది. అటు రీతిగానే యేసు ప్రభు వారు ఆకలి గొనగా అనేటువంటి ఆయన మనుష్యుడు ప్లస్ దేవుని కుమారుడు, దైవత్వంతో నిన్నటువంటి వాడు. అందుకని నేను ముందుగా దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నట్లుగా ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు అనేది మాటలతోటి నేను ఈ ధ్యానాన్ని ప్రారంభించాను. యోహాను సువార్త ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన సమస్తమును కలుగు చేశాడు, ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. అట్టి ఆయన మరి మనుష్య రూపముగా బాలునిగా ఈ లోకంలోనికి దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చి మరి తను పెరిగి పెద్దవాడై యోహాను చేత బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరి సాతాను చేత మనుషులు ఏ విధంగా ఆకలి కొంటారో అట్టి రీతిగానే ఆయన కూడా మరి ఆకలి కొనిన తర్వాత ఆయన ఆకలి కొని అని మాటలు మనం చూస్తాం. ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు, ఏ శోధకుడైతే దేవుని మరి పరమందు ఏ దేవదూతలైతే వ్యతిరేకించారో, ఏ దేవదూతలైతే దేవునితో సమానంగా వారిని ఎంచుకున్నారో, ఏ దేవదూతలు మరి భూమి నుండి పరలోకం నుండి పడద్రోయబడ్డారో, ఆ పడద్రోయబడినటువంటి క్షణము నుండి కూడా దేవుని వ్యతిరేకిస్తున్నారో, మరి ఏ సాతానుడు, ఏ శోధకుడైతే అవ్వమ్మను శోధించి ఆ ఫలము తినేటట్లుగా చేశాడో అదే శోధకుడు మళ్ళా తిరిగి
యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, మరి నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు ఆకలి అంటున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్లుగా ఆజ్ఞాపించు అని చెప్పేసి దేవుణ్ణి శోధిస్తున్నాడు. వెంటనే ప్రభువారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పటం జరిగిందనమాట. కనుక మనుషులు బ్రతుకుతున్నారు అంటే అది దేవుని కృప. ఆహారం శరీరానికి అవసరమైందే కానీ దేవుని కృప అంతకంటే కూడా, దేవుని కనికరం, దేవుని కృప అంతకంటే కూడా అవసరమైందిగా ఉంటుందన్నమాట. ఆ మాటనే ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. మా దేవుని నోటి నుండి మనుషులు బ్రతికేది రొట్టె వలన మాత్రం కాదు, ఈ రాళ్ళు రొట్టెలకు చేసుకొని తినాల్సినటువంటి అవసరం నాకు లేదు. దేవుడు నన్ను జీవించమని, నేనే దేవుణ్ణి, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. సాతానా నన్ను శోధించబాకు అని చెప్పేసి మరి సాతాను తోటి మాట్లాడినట్టుగా చెప్తున్నాడు. మరి రెండవసారి ఆయన దేవాలయాన్ని తీసుకొని పోయి నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకు అంటున్నాడు. దేవుని కుమారునికి పరీక్షలు పెడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే అక్కడే ఆయన్ని ఇది చేయడానికి, మరి కిందికి దూకు అని ఆయన నీ పాదానికి రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. 91వ దావీదు కీర్తనను ఉటంకిస్తూ సాతానుడు ఎంత యుక్తి గలవాడో అని వ్రాయబడిందండి. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారిని తమ చేతులతో ఎత్తుకుంటారు కాబట్టి నువ్వు దూకు అని చెప్పేసి శోధిస్తున్నాడు. వెంటనే ప్రభు అయిన నీ దేవునితో నీవు శోధింపవలనని మరొక చోట అక్కడే కూడా మరి నీ దేవుణ్ణి, ఆయన ఎప్పుడైతే దేవుని వాక్యం ఎత్తిపట్టి మరి నీకేమి దెబ్బ తగలదు, నేను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, ఈ శిఖరం నుంచి దూకు అని అన్నప్పుడు దేవుడు వెంటనే అంటున్నాడు, అదే వాక్యాన్ని సాతానుతో మాట్లాడుతున్నాడు. ఇంకొక చోట నీ దేవుని శోధింపకూడదు అని కూడా ఉన్నది. మరి అది నీకు తెలియలేదా? నీ దేవుని శోధింపకూడదు అనే మాట ఉంది కదా, ఆ మాట నీకు తెలియలేదా? నన్ను శోధిస్తున్నావు, నన్ను శోధించొద్దు, నా వెనుకకి వెళ్ళు అని చెప్పేసి సాతానుతోటి అంటున్నాడు. మరి మళ్ళీ విడిచిపెట్టకుండా మళ్ళీ మూడవ మారు చెప్తున్నాడు, నువ్వు నా ఎదుట సాగిలపడు, ఈ రాజ్యాలన్నిటినీ చూపించి ఆ కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి ఆ రాజ్యాలన్నిటిని చూపించి నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చెయ్యి. ఎవరెవరికి సాగిలపడాలి, ఎవరెవరికి నమస్కారం చేయాలి? ఆల్రెడీ దేవునితో విభేదించి దేవుని యొక్క ఇచ్చినటువంటి ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా భూమి మీదకి పాతాళంలోనికి త్రోయబడినటువంటి సాతానుడు ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని చెప్పేసి దేవునితోటి మాట్లాడుతున్నాడు. ఎవరెవరికి ఇస్తారు? సాతానుడు ఇస్తాడా? చెప్పండి ప్రియులారా. అట్టి రీతిగా దేవుని శోధిస్తున్నాడు. మళ్ళీ మొదటిసారి ఏమో నువ్వు దేవుని కుమారుడు, నువ్వు మనుషుడు కనుక నువ్వు ఆకలైతే ఈ రాళ్ళను, నువ్వు దేవుని అయితే ఈ రాళ్ళు రొట్టెలు అయ్యేటట్టు చేయి, లేకపోతే ఈ శిఖరం మీద నుంచి దూకు అని మూడోసారి ఇంకా వదిలిపెట్టకుండా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలోని దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయనని మాత్రమే సాగిలపడి నమస్కరించాలి. అది కూడా ఉంది. ఆ విషయం నీకు తెలుసు, ఆయన నన్ను శోధిస్తున్నావు, నా వెనక్కి వెళ్ళిపో సాతానా అని సాతానుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటు రీతిగా ఆయన శోధించబడిన తరువాత మరి తన సువార్తను ప్రారంభించినట్లుగా మరి యోహాను అప్పటికి మరి ఏ యోహాను అయితే యేసు ప్రభు వారికి ముందుగా పంపబడ్డాడో ఆ యోహాను మరి దేవుని శోధింపబడిన తర్వాత ఆయన చెరపట్టబడ్డాడు, చెరలో వేయబడ్డాడని వినటం జరిగిందనమాట. ఆయన తిరిగి మరి దేవుని గుర్చినటువంటి సువార్తకు ఆయన వెళ్ళబోయేటప్పుడు మరి జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవతలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూసిరి.
మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. ఆయన స్వార్థ ప్రారంభించబడినప్పుడు చెప్పబడినటువంటి మాటలు. ఆయన ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే పాపం చేత పట్టబడి ఉన్నారో వారందరికీ వెలుగునివ్వటానికి, వారి పాపముల నుండి తప్పించబడడానికి ఇదిగో ఈ మనుష్య కుమారుడు మరి రావడం జరిగింది అని చెప్పేసి ఆయన గురించి మరి ఈ 4వ అధ్యాయము 13వ వచనంలో 16వ వచనంలో మరి ఆయన గురించి చెప్పటం జరుగుతుందన్నమాట. అట్టి రీతిగా ఆయన ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగానే మరి ఈ భూమి మీదకి రావటం, బాలునిగా రావటం, తద్వారా మరి తన యొక్క నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తమును ప్రాణమును సిలువలో అర్పించటం ద్వారా మరి ఆయన తన తండ్రి యొక్క చిత్తమును, నీ తండ్రి అయిన దేవునికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి, ఆ ఉద్దేశము, ఆ సువార్తను ప్రకటించడానికి మరి ఎవరైతే పాపంలో చీకటిలో కూర్చున్నారో వారికి అందరికీ వెలుగునివ్వటానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అని మరి ఈ సువార్తల్లోని ఎక్కువ ప్రవచనాలన్నీ కూడా మరి మొదటి ప్రవచనం మీకా గ్రంథంలో మనం చూసాము. అదేవిధంగా యెషయా కూడా మరి యేసు ప్రభు వారి యొక్క రాకడను నెరవేర్చడానికి, అట్లాగే ఆయన శిలువ మరణాన్ని నెరవేర్పును గుర్చినటువంటి ప్రవచనాలను కూడా మనం యెషయా గ్రంథంలో చూస్తాము. మరి ముగించబోయే ముందు ఒక పాట ద్వారా మరి కొంచెం కొంచెంగా ఈ శిలువ ధ్యానాలు ఈ దినము ఆయన యొక్క రాకడలోని ప్రధాన ఉద్దేశాన్ని మనం నేర్చుకున్నాము. ఆయన ఎందుకొరకు మరి మనుష్య రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన మనుషుడిగా ఉన్నాడు, మనుషునిగా శ్రమ పడబోతున్నాడు అనేటువంటి మాటలు మనం ధ్యానించాం. మరి ఆయన 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉంటాడు. ఉపవాసానంతరం ఆయన ఆకలిగొన్నాడు. ఆయన ఆకలిగొనగా సాతాను వెంటనే శోధించింది. ఈ రాళ్ళు రొట్టెలవునట్లుగా చేసుకొని తిను, నీకు ఆకలి తగ్గిపోతుందంటే, అప్పుడు దేవుని పని మీద నేను వచ్చాను కనుక మరి మనుష్యుడు రొట్టె వలన మాత్రం, ఈ రాళ్ళు రొట్టెలైతే ఆకలి తీరుద్దా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాటను బట్టి దేవుడు మనుషుల్ని బ్రతింప చేస్తాడు అనేటువంటి దాన్ని ఆయన చెప్తున్నాడు సాతానుతోటి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను నేను నెరవేర్చడానికి వచ్చాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, త్రిత్వము యొక్క ప్రణాళికను నేను నెరవేర్చడానికి వచ్చాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిగా నేను ఉన్నాను, నన్ను శోధించొద్దు అని చెప్తున్నాడు. మరి రెండవ మారు ఆ శిఖరం మీదకి తీసుకెళ్ళి ఆయన ఎంత మాత్రం దైవత్వం ఆయనలో ఉందంటే, ఈ శిఖరం మీద నుంచి దూకు, నీకు దెబ్బలు తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారంటే నీ అదే వాక్యంతో ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. నీ దేవుని శోధించవద్దు అని కూడా ఉన్నది, నువ్వు అది చదువుకోలేదా, నువ్వు అది చదవలేదా అని దాన్ని ప్రశ్నించడం. మూడవసారి ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని అంటున్నాడు. అంటే అది కొంతవరకు నిజమే, మరి చాలా వరకు మరి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనము, దేవుని చూడకుండా గుడ్డితనము కలుగు చేసింది. అందరూ నా కబంధ హస్తాల్లో ఉన్నారు, నువ్వు వాళ్ళని విడిపించలేవు అనేటువంటి మాటని తెలియజేయటానికి, దేవునితో వాదించటానికి వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని అంటే, మరి నీ ప్రభు అయిన దేవునికి ఇవన్నీ దేవుని చేత సృష్టించబడినాయి, ఆయనకి మాత్రమే మ్రొక్కాలి, ఆయన ఎదుటే సాగిలపడాలి అనేటువంటి విషయాలను ఆయన మరి సాతానుతో మాట్లాడుతూ సాతాను వెనుకకు పొమ్ము అని దాన్ని గద్దించినట్లుగా ఈ వాక్య భాగాన్ని ఈ దినపు వాక్య ధ్యానంగా మనం ధ్యానించుకున్నాము. మరి శిలువ ధ్యానాలకి సంబంధించినటువంటి ఒక పాటను కూడా మనం పాడుకొని ఈ శిలువ ధ్యానాలు మనం ముగించుకుందాం. రాజులకు రాజైనాయి
మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యంబును, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు ఒరియలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు ఆయనయాననముపై నుమియుచు, కృపమాలిన సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. కరమునందొక్కరెల్లు ఉడకను తిరముగాను నిచివారల్, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన, అట్టహాసముతోడాను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను, భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు, దరికి చేరిన వారిని ఈ ప్రభు తరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. మంచిది ప్రియులారా, మరి ఈ కొద్ది మాటలు మరి వినిపించబడినటువంటి ఈ పాట మరి మనలో తిరిగి ఆ శిలువ శ్రమల వైపు మన ధ్యానాన్ని మళ్ళించాలని, ఆయన యొక్క శ్రమలను మరి కొద్దిసేపు అయినా ప్రతిదినం మనం ధ్యానించాలని, అవి మన జీవితాలకి ఎంతో మేలైనవని, దీవెనకరమైనవని, ఆశీర్వాదకరమైనవని నమ్ముదాం. మరి ఈ ధ్యానం ఇంతటితో ఈరోజు ముగించబడింది. తిరిగి రేపటి దినము కలుసుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇటు రీతిగా నాయన మరి నీ శిలువ శ్రమలు ధ్యానించడానికి మరొకసారి నీవు ధన్యతనిచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు నీ ఘననామానికి వందనాలు తండ్రి. ఇవి ఈ 40 రోజుల పాటు కొనసాగించటానికి
మీ యొక్క శక్తితో, బలముతో, ధైర్యముతో నింపండి దేవా. యేసయ్య, మీరు ఈ ధ్యానాల సమయం అంతా కూడా మీ యొక్క సన్నిధి, మీ యొక్క ఆత్మను మాతో కూడా, నాతో కూడా, వింటున్నటువంటి బిడ్డలతో కూడా ఉంచమని, మీ యొక్క నిండైన దీవెనలతో మమ్మల్ని నింపమని, మీ శ్రమల ద్వారా అయా మా జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మరి మా శ్రమలన్నిటినీ కూడా ప్రభువా మీరు అనుభవించారనేటువంటి విషయాన్ని, మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించారనేటువంటి విషయాన్ని మరి ధ్యానాల్లో మేము జ్ఞాపకం చేసుకుంటూ, అయా ఇంత గొప్ప త్యాగం చేసినందుకు మా కొరకు మీకేమి చెల్లించగలము నాయన. నిండైనటువంటి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మీ ఘననామానికి చెల్లించుకుంటూ, మనవులు ప్రభువును, ప్రియకుమారుడు, రక్షకుడైనటువంటి యేసయ్య నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.